ఎవరు ఊహించని విధంగా తన నిర్ణయాలతో తలపండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరిచే పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి తెరలేపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో పార్టీ పెట్టి నాకు అధికార వ్యామోహం లేదు, నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసమే అని, దానికోసమే నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానని వర్తమాన రాజకీయాల్లో తనదంటూ ముద్ర వేసి ప్రజల్ని ఆకర్షించారు. అప్పట్లో తాను ప్రత్యక్ష ఎన్నికల్లో దిగితే ఓట్లు చీలి తాను ఎవరి మీదైతే పోరాటం చేయాలి, రాష్ట్రానికి ఎవరి వల్ల కీడు జరుగుతుందని భావించాడో వారికి మేలు జరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే రానున్న ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తాను అని ఇప్పటికే ప్రకటించిన పవన్ ఇప్పటికే ఆ జిల్లాపై దృష్టి సారించి వేగంగా పావులు కదుపుతున్నారు. అయితే పవన్ మనసులో మాట ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాయకత్వ మార్పిడి లేదు అని భావిస్తూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించగలిగితే రాష్ట్రానికి మేలు చేసిన వాణ్ణి అవుతాను అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆలోచనతోనే ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వంపై గళం విప్పిన పవన్ తెదేపాలోని కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేశారు. కానీ పార్టీ అధినేతని ఎప్పుడూ జవదాటి విమర్శించలేదు. రానున్న ఎన్నికల్ని తన నిజమైన సత్తా తెలుసుకోవటానికే పవన్ వాడుకోనున్నారు అని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఎన్నికల నాటికి 225 నియోజకవర్గాల్లో తన అభ్యర్థుల్ని పోటీలో దించే ఆలోచన పవన్ కళ్యాణ్కి లేదు అని ఇప్పటికే అందుతున్న సమాచారం. పవన్ కేవలం 25 నుంచి 30 నియోజకవర్గాల్లో మాత్రమే తమ అభ్యర్థుల్ని పోటీకి దించి తక్కువలో తక్కువగా 20 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ తరపున అసెంబ్లీకి పంపాలి అని, తద్వారా ప్రజా సమస్యలపై చట్టసభలో తమ గళం వినిపించాలి అనుకుంటున్నట్లు సమాచారం. అయితే రానున్న ఎన్నికల్లో అధికార తెలుగుదేశంతో పొత్తుతో ముందుకు వెళ్లాలా లేక సొంతంగానే వెళ్లాలా అనే దానిపై ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అధిష్టానం తాము కోరిన సీట్లు ఇచ్చిన పక్షంలో ఆ పార్టీతోనే ముందుకు వెళితే ఓట్లు చీలకుండా ఉంటాయని, లేకపోయినా తాము అనుకున్న స్థానాల్లో తమ సొంత అభ్యర్థులతో ముందుకు వెళ్లాలి అని యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రజల్లో పవన్ అధికారం కోసం పాకులాడటం లేదు అనే భావన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో తనకి ఉన్న నిజమైన బలం తెలుస్తుందని, తొందరపడి అన్నలా అభాసు పాలవటం కంటే ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ తన బలాన్ని విస్తరించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ముందు ఏమి జరగనున్నదో తెలియాలి అంటే మరి కొన్ని నెలలు వేచి చూడక తప్పదు.